సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బుసాపూర్, ఇర్కోడ్, తొగుట మండలం వరదరాజుపల్లి గ్రామాలలో పులి సంచారం కలకలం రేపింది. పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుకు పెద్ద పులి కనిపించడంతో సిద్దిపేట ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి సంచరించిన ప్రదేశాలను గుర్తించి పులి పాదముద్రలను సేకరించినట్లు దుబ్బాక రేంజ్ ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పులిని ట్రాప్ చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎవరూ కూడా పులిని చంపడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా పశువుని తింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ఎవరు కూడా పులిని చంపడానికి ప్రయత్నించవద్దని ఏదైనా పశువును తింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ రాత్రిపూట బయటకు వెళ్ళవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పరిసర ప్రాంతాల్లో మనకు అనుమానాస్పదంగా కనిపించిన ప్లేస్ మేము వెతికితే ఇది మన వరదరాజులపల్లె బార్డర్ శివార్లో ఒక పొలంలో కొంచెం అనుమానాస్పదంగా కొన్ని పాదముద్రికలు కనిపించినాయి. దాన్ని నిన్న రాత్రి నుంచి మొత్తము మానిటర్ చేసుకుంటూ దాన్ని ఎక్కడెక్కడ వస్తుంది, అది ఏంది అని మొత్తము చూడంగా పరిసర ప్రాంతాల నుంచి అది ఇక్కడనే మూవ్ అయినట్టు మనకు అనిపించింది. కెమెరా ట్రాప్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రాత్రి నుంచి మొత్తం పెట్రోలింగ్ సిబ్బంది మాకు 3 యూనిట్లు ఇక్కడంతా సిబ్బంది చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇది చిరుత లాంటిది, ఇప్పుడు ఇది క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏదేమైనా ఇక్కడ సరౌండింగ్స్లో మనకు ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు సిద్దిపేట డివిజన్కి, దుబ్బాక రేంజ్కి ఎక్కడైనా కానీ మాకు ఇంటిమేట్ చేయండి. ఏదైనా క్యాటిల్ కిల్ అయినా మాకు ఇంటిమేట్ చేయండి. మేము నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఏ క్యాటిల్ ఏది ఉన్నా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం పూట పొలాలకు వెళ్ళకండి. సరౌండింగ్ ఏరియాస్లో ఫెన్స్లో కరెంటు పెట్టడము అలాంటివి చేయకండి. దానికి ఏమైనా అయితే మాత్రం మళ్ళీ అటవీ చట్టం ప్రకారం వాళ్ళకు శిక్ష పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ.